కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలను పోషించటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో వందలాది అనాథ పిల్లలను తన అక్కున చేర్చుకుని వారికి ఆహారం, ఆశ్రయం, విద్యను అందిస్తున్న శరత్ చంద్ర సేవలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రశంసించారు. వెల్కమ్ మై టీవీ న్యూస్ కు. అమరా బచ్చు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అల్లూరు మండలం నార్త్ ఆములూరు చైల్డ్ అనాథ ఆశ్రమంలో నిర్మించిన కొత్త తరగతి గదుల భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి ఆశ్రమాలు మనలో మానవత్వాన్ని గుర్తు చేస్తాయి. వందలాది పిల్లలకు లవ్లీ ఫ్యామిలీని అందించటం నిజంగా గొప్ప విషయం. బచ్చు చారిటబుల్ ట్రస్ట్ 1.18 కోట్లతో ఈ విద్యా భవనాన్ని నిర్మించి పిల్లల భవిష్యత్తుకు బహుమతిగా అందించడం అభినందనీయము అన్నారు. ఈ కార్యక్రమంలో సోమశల కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్, బచ్చు చారిటబుల్ ట్రస్టీలు బచ్చు కృష్ణకుమార్, సంధ్య దంపతులు, స్థానిక నాయకులు రుద్రయ్య, దాసరి ప్రభాకర్, దాసరి కరుణాకర్, గుంజి మల్లికార్జున, తోట శ్రీహరి, అమ్మటి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. సేవామూర్తులైన శరత్ చంద్ర వంటి వ్యక్తుల వల్లే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.
వందే మాతరం సుప్రజోష్ణ పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని దురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. అందరూ మిత్రులకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట ఈ ఆశ్రమ పాఠశాలని అమరా గారు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. తర్వాత ఒక పూట ఇక్కడే ఉన్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఎండ తగ్గిన వరకు ఉండి ఒక బ్యాంకు మేనేజర్ గారు ఆవిడని సుబ్బారావు గారిని ఆయన తీసుకొచ్చారు. వారి పిల్లల్ని ఆశీర్వదించి పలకరించి వెళ్ళారు. ఆ తర్వాత శేషాద్రి వాసు అనే ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ అవసరాలు తెలుసుకుని వారు కృష్ణకుమార్ గారికి నివేదించిన తర్వాత వారు దాన్ని మనసులోకి తీసుకున్నారు. మా సోదర సమానులు డాక్టర్ సాగర్ గారు దాన్ని సెకండ్ చేశారు, అంటే వారు ప్రపోజ్ చేసిన దాన్ని వారు మద్దతు పలికారు. ఆల్రెడీ మా అత్తగారి పేరు మీద ఆడపిల్లలకి ఒక హాల్ కట్టించాము, మీరు కూడా కట్టించండి, ఆ పిల్లలు బాగా సద్వినియోగం చేసుకుంటారని వారు నిలబడ్డారు. సో అప్పుడు వారు దాన్ని మంజూరు చేయడం జరిగింది. హై స్కూల్ మేము కోరిన ప్లాన్ ప్రకారం మేము అడిగినంత అమౌంట్ వారు రెండో మాట లేకుండా మన్నం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ప్లాన్కి వారు అప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో దాని ప్రకారం ఈ పాఠశాలని ప్రారంభించాం. మాకు తర్వాత చారిటబుల్ ట్రస్ట్ కృష్ణకుమార్ గారికి ఒక సమన్వయకర్తగా నా మిత్రుడు, చిన్నతనం మిత్రుడు శ్రీ వెంకటేశ్వర గారు బెట్టుగుంట నుండి వారు సమన్వయకర్తగా వ్యవహరించి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంతో వారు సహకరించారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. దీన్ని ఇంకా రోజు రోజుకి మెరుగుపరుచుకొని ముందుకి వెళ్తాం. మీకు తెలియజేసినట్టు 250 మంది బాలురు దీంట్లో చదువుకునే స్థాయికి మరి వాళ్ళకి అన్నపానాలు, అన్న వస్త్రాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎల్లప్పుడూ మరి మాకు మార్గదర్శిగా ఉండండి, గైడ్ చేయండి మా విషయంలో. ఈరోజు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, మన నియోజకవర్గం మొత్తంలో ఎక్కడైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వాళ్ళని కొద్దిగా ఐడెంటిఫై చేసి ఇక్కడికి పంపించమని చెప్పాం. రీసెంట్గా మన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారు కూడా ఎవరో ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి ఆశ్రయం ఇవ్వమని అడిగారు. మేము వెంటనే అంగీకరించాం, అది కూడా ఒక ప్రాసెస్లో ఉంది. ఈరోజు గౌరవనీయులు రవిచంద్ర గారు, శ్రీ మస్తాన్ రావు గారు కూడా రావాల్సింది, వారికి ఉన్న పనుల ఒత్తిడి, పార్లమెంట్ సెషన్స్ వల్ల వారు రాలేదు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం వారు అండదండలు ఇచ్చినందుకు. సార్, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఒక్క మాటనే నేను చెప్పి ముగిస్తున్నాను. ఈ సందర్భంగా దయచేసి మీరు మా పిల్లలందరినీ ఆశీర్వదించమని, వాళ్ళు మీ ఆశీర్వాద బలం వల్ల వాళ్ళు ఎదగాలి. ఆశ్రమం చూశారు, చాలా బాగుంది నాకు చెప్పారు. మనం కూడా అది గొల్లపాలెం అనేది చాలా దూరంగా ఉంది, ఊరికి పోయేదే చాలా కష్టము. మనం మన ఊర్లోనే ఒక ఆశ్రమం పెడతామన్నా. నేను మా అక్కయ్య చెప్పాను, అక్కయ్య ఆశ్రమం పెట్టడం గొప్ప కాదు, నడిపించేది చాలా కష్టము. మనకి శరత్ లాంటి కమిటెడ్ పర్సన్ దొరకడం చాలా కష్టం, మనం చేయలేము అని చెప్పాను, గట్టిగా చెప్పాను. అని మానుకున్నాను. నాకు శరత్ గారు ఇంకా అప్పుడు ఏం తెలియదు. తర్వాత ఆయన చెప్పినట్టు వాసు అంటే మన ఊరికి ఎంఈఓ ఆయన చాలా బాగుంటుంది బాబాయ్ మీరు చూడండి అన్నాడు. చూశాను, నేను చూడలేదు. తర్వాత శరత్ మన సాగర్, డాక్టర్ సాగర్, మా ఊరు సాగరు నన్ను ఇక్కడ తీసుకువచ్చాడు, చూశాను, చాలా నచ్చింది. ఏం చేస్తున్నారు, చాలా ఎంతమందికి ఉపయోగం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళని, అబాండెడ్ చిల్డ్రన్, ఆర్ఫన్ చిల్డ్రన్, వీళ్ళందరికీ మీరు ఇంత పైకి తీసుకొస్తున్నారు, మీరు ఎంతో పుణ్యం చేస్తున్నారు. కానీ మీ తర్వాత ఎవరు, మీ తర్వాత మీ చాలా మంది ఉన్నారన్నారు. నాకు ఎన్నో 10 సార్లు 20 సార్లు అడుగుతారు అదే ప్రశ్న, మీ తర్వాత ఎవరు, మీ తర్వాత ఎవరు. తర్వాత కొంతమందిని పరిచయం చేశారు. నిజంగా వాళ్ళు కూడా కమిటెడ్ పీపుల్,
వీళ్ళందరికీ మూలం శరత్ గారు కూడా మూలం వాళ్ళ ట్రైనింగ్ స్కౌట్స్ రెడ్ క్రాస్ ఈ సొసైటీలో పెరిగిన వాళ్ళందరికీ డిసిప్లిన్ చాలా బాగుంటుంది. సహాయం సామాజిక సేవ అనేది వాళ్ళకి చాలా వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. దానివల్లే శరత్ గారు ఈ స్థాయికి రాగలిగారు, ఇంతమందికి సహాయం చేయగలుగుతున్నారు. మేము అనుకుంటారు కానీ అయ్యో పవన్ తను రైల్వేలో మంచి ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఉద్యోగం మానేసి ఆశ్రమం పెట్టాడు. ఆయన క్రెడిట్ గోస్ అందరూ మన ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకి ఇప్పుడు ఎలా నడుపుతుందో నాకు తెలియదు, గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుందా నాకు తెలియదు, ఏ విధంగా చాలా ఖర్చు ఉంటుంది ఇంతమందిని నడపాలండి. ఆయనకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు. మన ఎమ్మెల్యే గారు తర్వాత మినిస్టర్లు ఎవరైనా ఉన్నా వాళ్ళు హెల్ప్ చేసి వర్ధిల్లాలని మనసారా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులారా, ఒక్కసారి మీరు అందరూ కూడా పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలనే కాకుండా జీవిత పాఠాలను ఎదుర్కొని జీవిత పాఠాలు నేర్చుకునేటువంటి ఒక మంచి దేవాలయంలోకి మీరు వచ్చినందుకు మీ జన్మ కూడా సార్థకమవుతుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ తెలుసుకోవాల్సిన విద్యార్థులారా, తల్లైనా తండ్రి అయినా సర్వం ఈ సంస్థ. కాబట్టి విశ్వాసంగా ఈ సంస్థ మీద ప్రేమను పెంచుకోండి, విశ్వాసంగా ఇక్కడ కష్టపడి చదవండి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైనా ఇష్టంగా మార్చుకున్నాడు ఆ కష్టం మన కాళ్ళ దగ్గర అదృష్ట రూపంలో వస్తుంది అనేది జీవితంలో నమ్మండి అని విద్యార్థులందరినీ కోరుతున్నాం. జీవితంలో ఎవరు అదృష్టవంతులు ఉండరు, పుట్టుకతో ఎవరు అదృష్టవంతులు ఉండరు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. పాఠాలు చెప్పే గురువు 20 మందిని కూర్చోబెట్టి పాఠం చెబితే 20 మందికి ఒకే రకమైన పాఠం చెబుతున్నారు. కానీ ఒకరు క్లాస్ రూమ్ లో ఫస్ట్ వస్తున్నారు, ఒకరు క్లాస్ రూమ్ లో వెనకబడిపోతున్నారంటే పాఠాలు చెప్పిన గురువులో లోపం లేదు. ఎక్కడ లోపం ఉందో మీరు మననం చేసుకోగలిగితే, ఎక్కడ మనం వెనకబడుతున్నాం మీరు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోగలిగితే, ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు, మీకంటే క్లాస్ ఫస్ట్ వచ్చేవాళ్ళే లేరు. దేనికైనా మీ మనస్సే, మీ మనస్సుని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మీ మనసు మీరు పని చేసుకోండి. నిజంగా అంటే ఎంత ఒదిగి అడిగి ఒదిగి ఒదిగి మాట్లాడుతున్నాడో ఇంత గొప్ప మనం చూడాల. లేదా మదర్ తెరీసా ఎక్కడ ఉంటుందా, లేదంటే మిగతా మహర్షులు ఎక్కడ ఉంటుందా, రామకృష్ణ పరమహంస ఎక్కడ చూడాల. కానీ వాళ్ళందరికైతే మీ చంద్ర అటువంటి పండుగ అదృష్టం, అటువంటి క్రమశిక్షణ గల వ్యక్తి, ఎదిగే కొద్ది నేర్పుకునే వ్యక్తి, పిల్లల్ని ఆశీర్వదించడం నిజం తప్పించే వ్యక్తి దొరికినాడు. ఒక మంచి గురువు మీరు కోరారు. గురువు తల్లి కంటే, తండ్రి కంటే, దేవుడి కంటే, వ్యవస్థ కంటే గొప్ప గురువు. ఆయన చూస్తూ మొక్కలు చూసి మనం ఎలా ఎదగాలని కోరుకుంటారో ఆయన చూసి ఆయన లక్షణాలను వినిపించుకుంటూ నిరంతరం మనం చేసుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ మీతో మీరు ముందుకు కష్టపడి చదవండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తూ, విద్యార్థులారా మీ అందరి జీవితం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక బంగారం ఆభరణం లాంటిది మీ జీవితం. ఓకే సార్. చేమంతి బంగారి నా ముద్ద పూబంతి, సింగారి నా చిన్న సిరిమల్లి, ఇష్టపడి మీద చదువు రాదండి, మనసు పెట్టి మీరు చదవండి. సందేహమేమన్నా ఉంటే మీ మాస్టరు నడిగే తీర్చుకోండి, సందేహమేమన్నా ఉంటే మీ మాస్టరు నడిగే తీర్చుకోండి. మనిషి జన్మ గొప్పదండి, మీరు చదువు విలువ తెలుసుకోండి. మనిషి జన్మ గొప్పదండి, మీరు చదువు విలువ తెలుసుకోండి. మంచి మన్నన నేర్చుకోండి, మీరు మానవత్వం పెంచుకోండి. మంచి మన్నన నేర్చుకోండి, మీరు మానవత్వం పెంచుకోండి. పెద్దవారి పట్ల వినయంతో, చిన్న పిల్లల పట్ల అనురాగంతో, పెద్దవారి పట్ల వినయంతో, చిన్న పిల్లల పట్ల అనురాగంతో సహజీవనము చేయండి. మీరు సహాయతత్వం అలవర్చుకోండి, సహజీవనము చేయండి. మీరు సహాయతత్వం అలవరుచుకోండి. ఇంటి మీద ధ్యాస వలదండి. శరత్ బాబు దంపతులు మీకు
సాధించారంటే వీధి బాల్యాన్ని హక్కున చేర్చి ఓనమాలు దిద్దొచ్చు. వీధి బాల్యాన్ని హక్కున చేర్చి ఓనమాలు పెట్టొచ్చు. సేవా సంస్థలు పెట్టొచ్చు. మీ దేశభక్తిని చాటొచ్చు. కావాలి ఇంకా కొంచెం అప్పుడు అన్న గిరన్న కొద్దిగా సైడ్ నిలబడుకన్నా లెక్కలంతే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అన్నా ఓకే సార్. ఓకే సార్. ఊరికి వచ్చా ఓ షాలు సార్ సార్ నాకు సార్ నాకు సార్ వెనక పిల్లకాయలు కూడా కొంచెం హ్యాండ్ షేక్ హ్యాండ్ ఏంటి సార్. బాగా చదవాలి, మళ్ళీ వస్తా ఒక రోజు. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్.